ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ 9. నానా తిప్పలు పడి తిరుపతి చేరుకున్న గంగవ్వకి అంతా గందరగోళంగా అనిపించింది. ఎటువైపు చూసినా బస్సులు, లారీలు, కార్లు. తనకి రోడ్డు దాటడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎటు వెళ్లాలో తెలియని గంగవ్వకు కుమార్ స్నేహితుడు ఇచ్చిన అడ్రస్ కాగితం గుర్తుకు వచ్చింది. తన దగ్గర ఉన్న సంచిలో నుంచి ఆ కాగితం తీసి దారిన వెళ్లే వాళ్ళని అడుగుతూ ఉంది. ఒక్కొక్కరిని అడుగుతూ నెమ్మదిగా ఆ దేవుడి దయ వల్ల చాలా ప్రయాసపడి కుమార్ ఇల్లు చేరుకుంది. కుమార్ ఇల్లు చూడగానే గంగవ్వకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. నా కొడుకు ఇల్లు అంటూ సంబరపడిపోతూ తలుపు తట్టింది. గంగవ్వ ఆగకుండా తలుపు కొడుతూనే ఉండటంతో కుమారు చిరాకు పడిపోతూ అబ్బబ్బా ఎవరది, ఆగుతారా లేదా అంటూ తలుపు తీశాడు. తలుపు తీయగానే కుమార్ని చూసిన వాళ్ళ అమ్మ ఆనందంతో ఏంటిరా బాబు, ఎలా ఉన్నావు, ఆరోగ్యం అది ఎలా ఉంది, ఎన్ని రోజులైందిరా నాన్న నిన్ను చూసి అని ప్రేమగా కుమార్ ముఖం తొడుముతూ అంది. ఏంటిరా నన్ను మర్చిపోయావా అని కుమార్పై కోపంగా నటిస్తూ అడుగుతుంది. కుమార్ మాత్రం వాళ్ళ అమ్మ గంగవ్వను చూసి నిర్ఘాంతపోయాడు. అమ్మ నువ్వేంటి ఇక్కడ, ఇంత దూరం ఎలా వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గంగవ్వ నవ్వుతూ ఎందుకురా అంత కంగారు పడుతున్నా, నేను క్షేమంగానే కదా వచ్చాను, నేనంటే ఎంత ప్రేమ పిచ్చి వెధవకి అంటూ కుమార్ని చేతితో పక్కకి నెడుతూ ఏది అడ్డులేగు, ఇదేనా నువ్వుంటున్న ఇల్లు అంటూ ఇల్లు మొత్తం చూసింది. అక్కడ ఉన్న సోఫాలో తన కాళ్ళు 2 పైకి పెట్టుకొని కూర్చుంటూ ఇల్లు చాలా పెద్దదిగా ఉందిరా, చాలా బాగుంది కూడా, అద్దె ఎంత ఉంటుందో ఏంటో అని ఆరా తీస్తుంది. కుమార్ విసుగ్గా గంగవ్వ దగ్గరికి వచ్చి అబ్బా ఏంటమ్మా అలా కూర్చుంటున్నావు, అవి పాడైపోతాయి, ముందు ఆ కాళ్ళు 2 కిందికి పెట్టు, లేకపోతే నువ్వైనా కిందికి కూసో అని అంటాడు. గంగవ్వ ముఖం చిన్నది చేసుకొని ఎందుకురా అంత చిరాకు పడుతున్నా, నాకు ఎలా కూర్చోవాలో తెలియదు కదా, అందుకే అలా కూర్చున్నా అంటూ ఉండగానే గది లోపల నుండి బయటికి వస్తూ ఎవరండి ఇంతసేపు మాట్లాడుతున్నారు, గంగవ్వ వైపు చూసింది. కుమార్ భార్య హేమ. ఎవరండి ఈవిడ, మీకు తెలుసా అని అడుగుతుంది. కుమార్ తటపటా ఇస్తూ అది మరి ఈవిడ మా అమ్మ అని చెబుతాడు. హేమ అమాయకంగా చూస్తూ అదేంటి మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పారు అని అడుగుతుంది. దానికి కుమార్ మా అమ్మ చచ్చిపోతే ఈవిడే నన్ను పెంచింది, చిన్నప్పుడు మా ఇంట్లో ఆయాగా ఉండేది, మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతే మా ఆస్తులన్నీ పోయాయి, నేను అనాథన అయిపోయాను, అప్పుడు ఈవిడే నన్ను చీరదీసి పెంచింది అని గంగవ్వ వైపు చూడలేక తల పక్కకు పెట్టి సమాధానం చెప్తాడు. అది విన్న హేమ ఓహో అలాగా, మీరు ఎప్పుడు నాకు ఈవిడ కోసం చెప్పలేదు అంటూ ఆరా తీస్తుంది. సందర్భం రాలేదు చెప్పలేదు అంటూ కుమార్ మాట దాటవేరుస్తుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని గంగవ్వ వైపు చూస్తూ కుమార్ని అడిగింది హేమ. హేమ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కుమార్ గంగవ్వ వైపు చూశాడు. గంగవ్వకు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. గంగవ్వ ఆలోచనల్ని కుమార్ అన్న మాటల దగ్గరే ఆగిపోయాయి. కుమార్ అన్న మాటలే తన మెదడులో అలా తిరుగుతూ ఉన్నాయి. ఏంటి నేను చచ్చిపోయానా, కుమార్ అన్నదనా, నేను ఆయన అంటూ అలా కుమార్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఎన్నో కష్టాలు పడి రేయి పగలు అనే తేడా లేకుండా పనిచేసి తన కొడుకు తనకు కొండంత అండగా తనకు తోడుగా ఉంటాడని పంచప్రాణాలు తన కొడుకు మీదే పెట్టుకొని ఉంది. తన కొడుకుకి కూడా తన మీద అంతే ప్రేమ ఉంటుందని అనుకుంది. కానీ ఇప్పుడు కుమార్ అన్న మాటలు అన్నీ వింటుంటే తనకి ఎవరో పరిచయం లేని కొత్త మనిషిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇతరులకి తన కన్న తల్లిని పరిచయం చేయడానికి కుమార్కి అంత నామోషిగా ఇబ్బందిగా పడతాడని తను ఎప్పుడూ ఊహించలేదు. తన గుండెల్లో అగ్నిపర్వతం పేలినంత బాధగా ఉన్న తన కొడుకు మీద మాత్రం కోపాన్ని, మనసులో దుఃఖాన్ని పట్టి బిగువుగా అణిచి పైకి నవ్వుతూ నీళ్లు నిండిన కళ్ళతో ఏం లేదమ్మా, పెంచిన ప్రేమ కదా, బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో అని చూసి పోదామని వచ్చాను అని హేమతో అంటుంది. దానికి హేమ నవ్వుతూ అలాగా, ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ముందు భోజనం చేద్దురు అని అంటూ ఉంది. దానికి గంగవ్వ విరక్తితో నవ్వుతూ ఎందుకమ్మా భోజనం, బ్రతకడానికి తినాలి, ఇంకా నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, అయినా కుమార్ని చూశాను కదా,
ఆకలి చచ్చిపోయింది, అదే ఆకలి తీరిపోయింది, కడుపు నిండిపోయింది అని అంటుంది. గంగవ్వ మాటలు సగం అర్థమే కానట్టు అనిపించాయి హేమకు. అయ్యో అలా అంటారేంటండి, ముందు మీరు లెగండి అంటూ గంగవ్వని బలవంతంగా లేపింది హేమ. గంగవ్వ లెగుస్తూ ఉండగా కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కింద పడిపోయింది. గంగవ్వ అలా పడిపోవడం చూసిన కుమార్ అమ్మా అమ్మా అంటూ దగ్గరికి వచ్చి నీళ్లు ముఖం మీద జల్లి గంగవ్వను లేపుతాడు. గంగవ్వకు నెమ్మదిగా మేలుకో వస్తుంది. తన ముందున్న కొడుకుని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితికి వెళ్ళిపోయింది. మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, మీరు ముందు భోజనం చేయండి అంటూ ఒక పళ్ళెంలో భోజనం పెట్టి తీసుకొని వచ్చింది హేమ. గంగవ్వకు తినాలని లేకపోయినా హేమ బలవంతం మీద భోజనం చేసి అలా పడుకుంటుంది. కుమార్కి మాత్రం మనసంతా గందరగోళంగా ఉంది. చాలా టెన్షన్గా పడిపోతున్నాడు. ఇప్పుడు అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ ఇక్కడే ఉండిపోతుందా? ఎలా? హేమకు నేను ఏం సమాధానం చెప్పాలి? నేను అబద్ధం చెప్తాను అని తెలిస్తే హేమ నన్ను బ్రతకనిస్తుందా? నాతో కలిసి ఉంటుందా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఏం చెప్పాలి? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ కాలు కాలిన పిల్లి అటు ఇటు తిరుగుతున్నట్టు ఉంది. ఈలోపు హేమ కుమార్ దగ్గరికి వచ్చి, పాపం ఏంటండి ఆవిడని అలా ఊర్లో వదిలేసి వచ్చారు? డబ్బులు అడగలేక, డబ్బులు లేక ఆవిడ ఏమై ఇబ్బంది పడుతున్నారో ఏమో, చూడ్డానికి కూడా చాలా నీరసంగా కనిపిస్తుంది. ఇక్కడే ఉండమని చెప్పండి, ఏం పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు అని అంటుంది. కుమార్ తటపట వేస్తూనే ఆవిడని ఇక్కడే ఉంచుకుందామా మనం అడుగుతాడు. దానికి హేమ నవ్వుతూ, ఏ 4 రోజుల్లో 10 రోజుల్లో అయితే చూసుకుంటాం, కానీ ఆవిడని జీవితకాలం మనం ఎలా చూసుకోగలమండి? ఆవిడ ఏమైనా మనల్ని కన్న తల్లా? చిచి, నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అలాంటి వాళ్ళు మీ తల్లి ఎందుకు అవుతారు? ఒకవేళ తల్లి అయితే నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? మాటల్లో పడి ఏం వాగుతున్నానో ఏంటో, మీరేమనుకోకండి. మీకు ఒక విషయం చెప్పొచ్చా? నాతో చెప్తే చెప్పారు, కానీ మా అమ్మ నాన్నతో కానీ మా ఫ్రెండ్స్తో కానీ ఈవిడ మిమ్మల్ని పెంచిన తల్లి అని కూడా ఎవరికి పరిచయం చేయవద్దండి ప్లీజ్. ఆవిడ మనసు మంచిదే కావచ్చు, కానీ మన స్టేటస్ సింబల్ పడిపోతుంది కదా, అందుకనే అలా అన్నాను. అయినా ఇలాంటి వాళ్ళని చూసి జాలి పడాలి తప్ప ఎక్కువ ఆలోచించకూడదు. మీకు మరీ ఆవిడ మీద ప్రేమ ఎక్కువైతే ఏ ఓల్డేజ్ హోమ్లోనో జాయిన్ చెయ్యండి అని సలహా ఇస్తుంది. మీరు పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించుకోకుండా శుభ్రంగా వెళ్ళి పడుకోండి, వెళ్ళండి అంటూ కుమార్ని కుసురుతుంది. కుమారు చేసేదేం లేక సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తెల్లవారుతుంది. హేమ బాగానే పడుకుంది, కానీ ఇటు కుమార్కు అటు గంగవ్వకు ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇలా కాదు అనుకొని కుమార్ వాళ్ళ అమ్మ గంగవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. ఈలోపు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా వాళ్ళ అత్తయ్య మామయ్యని చూసి అవాక్కవుతాడు. నవ్వునట్టు నవ్వుతూ, ఆ మామయ్య రండి రండి అని లోపలికి దారి తీస్తాడు. ఏంటి అల్లుడు ఎలా ఉన్నావు, బేబీ ఎక్కడా అని అడుగుతాడు. మామయ్య గారు, హేమ ఇంకా లేగలేదు, మీరు కూర్చోండి అని వాళ్ళకి మర్యాదలు చేస్తాడు. ఇదంతా రూమ్లో నుంచి గమనిస్తున్న గంగవ్వ ఏం మాట్లాడకుండా బయట జరుగుతున్నంత విడ్డూరాన్ని చూస్తూ ఉంటుంది. గంగవ్వ ఏమీ పట్టనట్టు లేచి శుభ్రంగా తయారయ్యి బయటకు వచ్చి కూర్చుంటుంది. తనతో సమానంగా పక్కన కూర్చున్న ఆవిడని చూసి కుమార్ వాళ్ళ మామయ్య గారు కుమార్ని ఎవరీవిడా అంటూ ప్రశ్నిస్తాడు. కుమార్కి ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇంతలో తనకి నిన్న రాత్రి హేమ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వాళ్ళ అమ్మా నాన్నకి కూడా తనని పెంచిన తల్లిలా కూడా ఈవిడని పరిచయం చేయవద్దని హేమ అన్న మాటలు గుర్తుకు వచ్చి నెమ్మదిగా ఈవిడ మా ఇంట్లో పని చేయడానికి వచ్చింది, పని మనిషి మామయ్య అని చెప్తాడు. ఏంటి పని మనిషా? పని మనిషికి ఇంత పొగురా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అల్లుడు, లేకపోతే ఇలాగే నెత్తికెక్కి కూర్చుంటారు. లేచి వెళ్ళి కాఫీ కలుపుకొని రమ్మని చెప్పు అని కుమార్తో గట్టిగా అంటాడు. గంగవ్వకు మాత్రం కోపం తారాస్థాయికి చేరుకుంది.
కుమార్ని నిన్న తనను పెంచిన ఆయాల తన భార్యకి పరిచయం చేశాడు. ఈరోజు ఏకంగా పని మనిషినే చేశాడు. రేపు వీడి నోటి వెంట ఏం వినవలసి వస్తుందో అని గంగవ్వ పైకి లేచి కుమార్ చెంప మీద చెల్లున ఒకటి కొడుతుంది. అది చూసిన కుమార్ అత్త మామయ్య నిర్వెర్రబోతూ పైకి లేచి నిల్చున్నారు. కుమార్ తన చెంప మీద చెయ్యి వేసుకొని అమ్మా అని ప్రశ్నార్థకంగా చూశాడు. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? వాళ్ళ అత్తే మామయ్యలకి వీళ్ళ అమ్మని పరిచయం చేస్తాడా, లేకపోతే ఈవిడ బయట నుంచి వచ్చిందని నీ ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాడా? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.